సాగర తీరాన ప్రకృతి ఒడిలో ఒదిగిన అందాల నగరం విశాఖ. సాయంత్రం వేళ ఆర్కే బీచ్లో చల్లని గాలిని ఆస్వాదిస్తూ అలలు మన కాలిని తాకుతుంటే ఆ అనుభూతే వేరు. అలాంటి అందమైన ప్రాంతాన్ని కడలి తన గర్భంలో కలిపేసుకుంటుంది. తీరానికి ముంచుకొస్తున్న కోత ముప్పునకు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త రక్షణ కవచం సిద్ధమవుతోంది. అత్యంత ప్రమాదకరంగా మారి తీవ్ర కోతకు గురవుతున్న ప్రాంతాల్లో తాత్కాలికంగా శాండ్ బ్యాగ్లు ఏర్పాటు చేశారు. శాశ్వత రక్షణ గోడల నిర్మాణానికి సిద్ధం చేస్తున్న ప్రణాళికలపై మా ప్రతినిధి కృష్ణమనాయుడు గ్రౌండ్ రిపోర్ట్. తుఫాన్లు, వాయుగుండము ఇలా రకరకాల వాటి వల్ల విశాఖలో ఉన్నటువంటి తీరం అయితే అత్యధికంగా కోతకు గురవుతుంది. ఈ కోతకి గురవడం వల్ల విశాఖ తీరంలో ఉంటున్నటువంటి గ్రామాల ప్రజలు, మత్స్యకార ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ సుదూరమైనటువంటి ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి, అనుభూతి చెందడానికి ఈ ప్రాంతానికి వస్తుంటారు. దానివల్ల కోట్లాది రూపాయల పర్యాటకానికి కూడా ఆదాయం వస్తుంది. అయితే ఈ ప్రాంతం అన్నది గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి కోతకు గురవుతుంది. అది తుఫాన్ల వల్ల కానివచ్చు, లేదా వాయుగుండం కారణంగా కానివచ్చు, అలల ఉధృతి అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా కోతకు గురవుతుంది. విశాఖపట్నం పరిధి చూసుకుంటే దాదాపు 130 కిలోమీటర్ల పరిధిలో భీమిలి దగ్గర నుంచి ఈ యొక్క కోతకు గురయ్యేటువంటి ప్రాంతం అత్యధికంగా ఉంది. దీనిపైన ఇప్పటికే విఎంఆర్డీతో పాటు జాతీయ సంస్థలు కూడా సర్వే చేశాయి. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించినటువంటి అనంతరం ఎక్కడ ఏ ప్రాంతంలో అధికంగా కోతకు గురవుతుందన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించింది. అంతేకాకుండా 43 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా కోతకు గురవుతున్నట్లు గుర్తించారు. దీంట్లో 15 గ్రామాలు ఎక్కువగా ఈ కోతకి ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ గ్రామాల ప్రజలు దశాబ్దాల నుంచే అక్కడే నివాసం ఉంటున్నారు. మత్స్య సంపద పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వేటకు వెళ్ళి వారు ఆ సముద్ర సంపదను తీసుకొచ్చి ఇక్కడ విక్రయించుకుంటూ వారి యొక్క జీవనం సాగిస్తున్నారు. వారందరికీ కూడా ప్రతి ఏటా వర్షాకాలం ఎక్కువగా ఈ అలల ఉధృతి కారణంగా ఆ నీరంతా వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు కానీ, లేదా ఇతరమైనటువంటి ఆట స్థలాలు కానీ, లేదా ముఖ్యమైనటువంటి ప్రదేశాలు కూడా కోతకు గురవుతున్నాయి. దీనివల్ల అనేక విధాలుగా సతమతం అవుతున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం చూపాలన్న నిర్ణయించుకుంది. అందులో భాగంగానే జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థతో సంప్రదించింది. కేంద్ర ప్రభుత్వంతో పదే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలో ఢిల్లీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అందులో భాగంగానే విఎంఆర్డీతో పాటు జిల్లా యంత్రాంగంతో సమీక్ష జరిపినటువంటి అధికారులు దీనికి సంబంధించి డిపిఆర్ తయారు చేయాలని చెప్పారు. అందులో భాగంగానే డిపిఆర్ కూడా 236 కోట్లకు పైగా తయారు చేశారు. సూచనాప్రాయంగా కేంద్రము 178 కోట్లకు ఒప్పుకోవడంతో పాటు ఆ నిధులు కూడా మంజూరు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకు సంబంధించి కాంట్రాక్టర్లను కూడా పిలిచేందుకు విఎంఆర్డీఏ కూడా అన్ని విధాల సంసిద్ధత వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఈ వర్షాకాలం ఇప్పటికే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఆర్కే బీచ్తో సహా మిగిలినటువంటి రుషికొండ, ఇతర ప్రాంతాలలో ఎక్కువగా కోతకు గురవుతున్నటువంటి ప్రాంతాలు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో తాత్కాలిక ప్రాతిపదికన శాండ్ బ్యాగులను ఏర్పాటు చేశారు. టన్నుల కొద్దీ ఉన్నటువంటి ఈ శాండ్ బ్యాగులను ఆ ప్రాంతంలో పెట్టారు. ఎక్కడైతే ఈ అలల ఉధృతి ఎక్కువగా ఉందో, రహదారి మార్గము కోతకు గురవుతుందో, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి షాపులు కానీ, లేదా ఆట స్థలాలు కానీ, పార్కులు కానీ ఈ కోతకు గురయ్యేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ శాండ్ బ్యాగులను 100 కొద్ది శాండ్ బ్యాగులను పెట్టారు. ఈ శాండ్ బ్యాగులను పెట్టడం వల్ల తాత్కాలికంగా ఈ కోతకు గురయ్యేటువంటి పరిస్థితిని తగ్గించవచ్చని కూడా నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కోతకు గురయ్యేటువంటి ప్రాంతాలని దాని యొక్క స్థితిని బట్టి వాటిని 3 వర్గాలుగా విభజించడం జరిగింది. ఒక ప్రాంతంలో అంటే ఆర్కే బీచ్ ప్రాంతంలో ఎక్కువగా కూడా ఈ కోతకు గురయ్యేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉందని గుర్తించారు. ఆ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మించాలని కూడా ఇప్పటికే అధికారులు అయితే నిర్ణయించడం జరిగింది. ఇదే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తెలపడంతో పాటు ఏ ప్రాంతానికి ఎక్కడ ఎన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారన్న విషయాలు కూడా తెలిపారు. మధ్యస్థ స్థాయి చూసుకుంటే మంగవారిపేట దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా కూడా మధ్యస్థ స్థాయిలో ఈ కోతకు గురవుతుంది. అక్కడ 43 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీన్ని డిఫ్లెక్టింగ్ వాల్ని నిర్మించాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చెప్పాము ఇందాకే శాండ్ బ్యాగులను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన ఎక్కడా కూడా కోతకు కాకుండా నివారణ చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా
ఓకే. భీమిలి ప్రాంతంలో కూడా ఎక్కువగా కోతకు గురైనటువంటి ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ కూడా 37 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ కూడా ఈ రక్షణ చర్యలు అయితే పూర్తి స్థాయిలో అంటే శాశ్వతంగా మరోసారి ఈ కోతకు గురి కాకుండా ఉండే విధంగా అంతర్జాతీయ స్థాయిలో గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడైతే జరిగాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిపుణులు అక్కడికి వెళ్లి శాశ్వత ప్రాతిపదికన ఉండేటువంటి దాన్ని పరిశీలించి ఈ ప్రాంతంలో అయితే శాశ్వత ప్రాతిపదికన ఈ రక్షణ గోడ నిర్మాణం అయితే చేపట్టబోతున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కృష్ణమనాయుడు.